నాయకుడికి అలాగే భారత ఇందులో భాగంగా కూటమి నాయకులుగా 3 జిల్లాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సభకు మా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆనందంగా చాలా సంతోషకరంగా జనాలను ప్రవేశం చేయడం, అదేవిధంగా వాళ్ళను చేసుకునే వాళ్ళ పర్యటనలు చేసుకోవడం చాలా సంతోషకరం. ఇలాగనే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభ లక్షలాదిగా వచ్చినందువల్ల అక్కడ ప్రెస్ మీట్ పెట్టుకొని ఏడుకొని అపన్నాలు వేస్తూ మాట్లాడడం ఒక్కటే. ఆయన ఉన్నప్పుడు ఏం పని చేశాడో 5 సంవత్సరాల కాలంలో ఆయన హామీలు నెరవేర్చినవి ఎంతవరకు నెరవేర్చారు? 15 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఎన్ని 15 నెలల్లోనే 90% పూర్తి చేయడం జరిగిందంటే ఒక్కసారి మీరంతా గమనించవలసిందిగా కోరుకొంచున్నాము. ఏది ఏమైనా ఈ విజయోత్సవానికి ఈ అనంతపురం ఉమ్మడి జిల్లా ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి పార్టీలకు కానీ నిబద్ధత ఉంది కాబట్టి వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలను, అప్పట్లో వాళ్ళ నిర్లక్ష్యాన్ని సరిదిద్దే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఏ నంబరు వస్తుందని విశ్వసిస్తూ ఉన్నాం. మా నాయకుడు కలిశారు, మా ఎంపీలు నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. మేము జిల్లా ప్రజాప్రతినిధులందరూ కూడా వెళ్ళి ఆర్డీటీ విషయంలో అమిత్ షా గారికి విశదపరిచాం. నేను ఒకటే అడుగుతాను, జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఈ విషయంలో వాళ్ళ ఎంపీలు ఈ మొత్తం రాయలసీమకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో కూడా ఆర్డీటీ సేవలు ఉన్నాయి కదా, ఇక్కడ వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్డీటీకి ఉన్న పేరు ప్రఖ్యాతులు వైసీపీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవాలని అనంతపురం జిల్లాలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఢిల్లీలో ఎందుకు ప్రయత్నాలు చేయలేదని నేను అడుగుతున్నాను. మీరు కూడా అడగాలి. మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు రాయలసీమ అభివృద్ధి పైన ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఆ డిక్లరేషన్లో ఉన్న అంశాలతో పాటు మరిన్ని అంశాలను చేర్చి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ సమగ్ర అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నారు. కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు, అట్లాగే మా ఉప ముఖ్యమంత్రి గారు, బీజేపీ నాయకత్వం అనౌన్స్ చేస్తారు.
అలా సూపర్ 6 సక్సెస్ అయింది సభ. అయితే ఈ సూపర్ 6 హామీలో భాగంగా తల్లికి వందనంకి సంబంధించి 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే పాస్ అయినారో ఇంటర్మీడియట్ పోయినారో వాళ్ళకి ఇంతవరకు మళ్ళీ అది 1వ క్లాస్ నుంచి 10వ క్లాసులో చదివే వాళ్ళకి ఇది ఇస్తామని చెప్పాము. 1వ క్లాసులో అడ్మిషన్లు పొందే వాళ్ళకి కొంత ఆలస్యం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ అడ్మిషన్ల వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి చేరాల. 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళకు కూడా ఇస్తున్నాం. ఆ వివరాలు కూడా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు మళ్ళా. నమస్కారం. సూపర్ 6 సూపర్ హిట్ సభ గత వారం రోజుల ముందే కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసిన వెంటనే మీడియా మిత్రులందరూ సహకరించి ఈ 14 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ చైతన్యపరిచి ఏదైతే సూపర్ 6 హామీలు అమలుపరచడం ద్వారా ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో సఫలీకృతమైనందుకు జిల్లాలో ఉన్నటువంటి సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి గారి నలుగుతున్న కార్యక్రమం అనేక రూపాల్లో పోరాటాలు చేసి అనేక ప్రభుత్వాలకు వినతి పత్రాలు సమర్పించిన మొట్టమొదటిసారిగా ఆ ఇష్యూని టేకప్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 2017 డిసెంబర్ 2వ తేదీన అసెంబ్లీలో, మండలిలో తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. కేంద్రం 2 సార్లు కొన్ని కొర్రీస్తో వివరణ అడిగింది. ఆ రెండింటికి మేము సమాధానాలు ఇచ్చాం. తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి మళ్ళా ఏకసభ్య కమిషన్ వేసి రాష్ట్రమంతా కాదు, ఓన్లీ రాయలసీమలోనే వీళ్ళని ఎస్టీలుగా చేరిస్తే బాగుంటుందని చెప్తూనే దానికి సంబంధించిన రిపోర్టులో వాల్మీకులు ఎస్టీలుగా ప్రకటించడానికి అనువైన వివరాలు పొందుపరచుకోకుండా జగన్మోహన్ రెడ్డి తీరని అన్యాయం చేశాడు ఈ జాతికి. మళ్ళా కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలో ఉన్నాయి. ఖచ్చితంగా ఆ విషయం ఇప్పుడు ఒక టేకాఫ్ అయింది రాష్ట్రం. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళా మేము ఏదైతే 2017 డిసెంబర్ 2వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంగా చెప్పిందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకి బోయలందరినీ 33 ఉపకులాలను కూడా చేర్చాలని చెప్పిందో దానికి కట్టుబడి ఉంటామని, వీళ్ళకి న్యాయం చేయమని మళ్ళీ కేంద్రాన్ని కోరేటట్లుగా రాష్ట్ర